నన్నెందుకు ఇలా పేదవాడిగా పుట్టించావు? నీకు న్యాయం లేదు. ఏమైందన్నా? ఎందుకింత కోపం? మీలా కోటీశ్వరుడిగా పుట్టిస్తే బాగుండేది. నాకు ఒక్క రూపాయి కూడా లేదు. సరే, నీకు 10,000 రూపాయలు ఇస్తాను, కానీ నీ చేయిస్తావా? అయ్యో, చేయలేకపోతే ఎలా బతుకుతాను? సరే, 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ కాలు ఇస్తావా? అది ఎలా సాధ్యం? నేను నీకు 10 లక్షలు ఇస్తాను. నీ నాలుకిస్తావా? అది అంటే నా జీవితం పోయినట్టే. అంటే నీ చేయి 10,000 కంటే విలువైనది, నీ కాలు 1,00,000 కంటే విలువైనది, నీ నాలుక 10 లక్షల కంటే విలువైనది. మరి నువ్వు పేదవాడివా? నిజం చెప్పారు బాబు. ఇకపై కష్టపడి పనిచేస్తాను. నీ శరీరమే నీ పెద్ద సంపద. దాన్ని ఉపయోగించి కష్టపడితే నువ్వు ఎదగగలవు. సోమరితనం మనిషిని నాశనం చేస్తుంది. మన దగ్గర ఉన్న శక్తి, శరీరం అసలు సంపద. కష్టం మాత్రమే మనల్ని ఎదగనిస్తుంది. ఎలా ఉన్నావు అమీర్? బాగున్నాయ్యా.